మర్ధనా దిక్షుదండానాం రసో యద్వత్ ప్రజాయతే తద్వశ్చరీరదండేన మహాధర్మ ప్రజాయతే. శాస్త్రముల యందు ఈ రహస్యము చెప్పబడి ఉన్నది. ఓ మానవులారా, మీలో అనంతమైనటువంటి శక్తి ఉన్నది. మీరు ధర్మస్వరూపులై భాషించాలంటే, అనంతమైన శక్తి సంపన్నులు మీరు కావాలంటే, చెరుకు గడల యందు రసము ఉన్నది. అది గానగలేసి త్రిప్పినందువల్ల రసము బయటకు వచ్చి ఎలా సద్వినియోగం పడుచున్నదో, అందరూ స్వీకరించగలుగుతున్నారో, అట్నే మీలో అనంతమైన శక్తి ఉన్నది. అది 10 మందికి ఉపయోగపడాలంటే మీరు శ్రమించండి. శ్రమ వల్లనే అనంతమైన శక్తి సంపన్నులై ధర్మస్వరూపులై మీరు భాషించగలుగుతారు అని శాస్త్రముల యందు మహర్షులు చెప్పి ఉన్నారు. మర్దన దిక్షుదండానాం రసో యద్వత్ ప్రజాయతే తద్వశ్చరీరదండేన మహాధర్మ ప్రజాయతే. అనంతమైనటువంటి దివ్యత్వము, దివ్యశక్తి నీలో ఉన్నది. అది బహిర్గతము చెయ్యము, అనగా శ్రమించుము, అనగా కష్టపడుము. కష్టపడినందువల్ల నీలో ఉన్న దివ్యత్వము బహిర్గతమవుతుంది. అది 10 మందికి ఉపయోగపడుతుంది, లోక శ్రేయస్సు కలుగుతుంది. అందుకోసమే మీరు శ్రమ వల్ల అనంతమైన శక్తి మీకు ప్రాప్తిస్తుంది. ఆ చెరుకు గడల యందు రసము ఉండినప్పటికైనా ఆ రసము ఆ గానగలేసి త్రిప్పపోతే అది బహిర్గతము కాదు కదా, అందులోనే ఉంటుంది కదా. అందులో ఉన్నందువల్ల 10 మందిని ఆస్వాదించలేరు కదా, 10 మందికి ఉపయోగపడదు కదా. అదే చెరుకు గడలు ఆ గానగలేసి త్రిప్పినందువల్ల, రసము అందులో నుంచి బయటికి వచ్చినందువల్ల 10 మంది ఎలా స్వీకరించగలుగుతున్నారు. అట్నే నీలో ధర్మం ఉన్నది, అనగా దివ్యత్వం ఉన్నది. దాని శ్రమ వల్ల బహిర్గతము చెయ్యము, అనగా మీరు నిష్కామ కర్మయోగులే శ్రమపడి మీరు ధర్మాన్ని ఆచరించినందువల్ల ధర్మస్వరూపులై భాషిస్తారు. అందుకోసమే మీరు శ్రమ పడండి. ఏ శ్రమ? మీరు యథాక్షీరం నవనీతం ప్రజాయతే. అందుకోసమే ఇక్కడ మీరు ఏ విధంగా అయితే పాలయందు వెన్న ఉన్నది, ఆ వెన్న అది రావాలంటే దాన్ని ఆ పాలను కాంచాలా, కాంచిన తర్వాత చల్లబడిన తర్వాత తోడేయాలా, తోడేసిన తర్వాత అది దది పెరుగు అయిన తర్వాత చిలికినందువల్ల నవనీతం ఎలా బయటికి వస్తున్నదో, అదే ఆ నవనీతము కరిగించినందువల్ల జ్యోతి ఎరిగిస్తే ప్రకాశం ఎలా ప్రకాశించి చీకట్లు నశిస్తున్నాయో, అట్ని అజ్ఞానమైన చీకట్లు మీలో నుంచి వెళ్ళిపోవాల. జ్ఞానస్వరూపులై మీరు భాషించాలంటే మీరు సోమరితనానికి తిలోదకాలు వదలండి. క్షేమానాం సర్వదుఃఖానాం ఆపదాం కోశముత్తమం బీజం సంసార వృక్షానాం ప్రజ్ఞామాంద్యం విచింతయేతు. ఈ సంసారమునకు మూలము ఏది అంటే సోమరితనము. పుట్టటానికి చావటానికి కారణం ఏమి? ఈ సమస్త దుఃఖములకు కారణము సోమరితనము. సీమానం సర్వదుఃఖానాం ఆపదాం కోశముత్తమం. సమస్త దుఃఖములకు నిలయము ధనాగారమునకు ఎలా ధనాగారము కోశం ఎలా అంటామో, ధనం పెట్టేది ధనాగారం అంటాము. అట్నే ఇప్పుడు ధాన్యాన్ని దాస్తే ధాన్యాగారం అంటున్నాము. అట్నే సమస్త దుఃఖములకు నిలయమేది అనగా సోమరితనము. ఈ సమస్త దుఃఖములకు సోమరితనం కావున ఎవరు సోమరితనం దూరం చేసుకుంటారో వాళ్ళు సోహంపరులై భాషించగలుగుతారు. మీరు సోహంపరులు కావాలంటే క్షేమానం సర్వదుఃఖానాం ఆపదాం కోశముత్తమం బీజం సంసార వృక్షానాం ప్రజ్ఞామాంద్యం విచింతయేతు. బీజములో మహావృక్షము ఉన్నట్లు ఈ సోమరితనములో భార్య, భర్త, పిల్లలు, దుఃఖము, ఎంత ఏడుపులన్నీ ఉన్నాయి ఇందులోనే. అంటే భార్య, భర్త, పిల్లలను దుఃఖమని కాదు, వాళ్ళు ఉన్నప్పటికైనా సోమరితనానికి ఎవరు నువ్వు దాసుడు అవుతావో అందరి దగ్గర తిట్లు పట్టించుకుంటావు. తిట్లు పడుతూనే ఉంటాయి, నువ్వు ఏడుస్తూనే ఉంటావు, ఏడిపిస్తూనే ఉంటావు. అన్ని దుఃఖములకు కారణము సోమరితనము. అందుకో సోమరితనాన్ని సంపూర్ణంగా
త్యజించుము. త్యజించడమే కాదు, వదలడం కాదు, దాన్ని వధించాలి. దాని దగ్గరికి రాకుండా మొత్తం పూర్తిగా వధించేస్తే నువ్వు సోహంపరుడవై భాషిస్తావు. ఈ జన్మలోనే నువ్వు ముక్తాత్ముడవు అవుతావు. అందుకోసమే అట్టి పరతత్వమును పొందాలంటే నువ్వు మర్ధించుము, అనగా జపధ్యాన పారాయణాదులు చేయము. ఇక్కడ ఈహ సంపదలు పొందాలన్నా పర సంపదలు పొందాలన్నా రెండు విధములు. బహిర్గతంగా భావ్య సంపదలు పొందాలన్నా శ్రమించవలసిందే. తినుబండారములు తినుబండారముల దగ్గరకు చేరి క్షుద్బాధ నివారణార్థమే ఈహ సంపదలు రావాలన్నా శ్రమించవలసిందే. కానీ పరసంపద పొందాలన్నా, కైవల్యాన్ని పొందాలన్నా శ్రమించవలసిందే. ఆ పరతత్వాన్ని పొందాలంటే 4 గంటలకు లేవాలా, స్నానం చేయాలా, గీతాపారాయణ, ధూపదీప నైవేద్యములు ఇచ్చేసి సూర్య నమస్కారాలు, ప్రాణాయామ, యోగాభ్యాసాదులు చేసు ధర్మచింతన పరుడవి దైవచింతన చేసినందువల్ల పరతత్వమును, మోక్షమును పొందుతున్నాడు జీవుడు. ఇక ఈహ సంపదలు పొందాలన్నా ఈ పరసంపదను కావాలని పరితపిస్తున్నటువంటి పుణ్యపురుషులకు ఈహ సంపదలు వాళ్ళ పాదముల చెంత ఉంటాయన్నారు మన మహర్షులంతా. మహర్షులంతా ఏమన్నారు? నీకు ధర్మార్థ కామమోక్షములు మీరు పొందాలని మీరు అనుకుంటున్నారు. అనగా ధర్మము, అర్థము, కామము, మోక్షము. కానీ ధర్మార్థ కామమోక్షములు 4 పొందవలసిందే. అయితే గృహస్థాశ్రమంలో ధర్మ, అర్థ, కామ, మోక్షములు అవసరం. అయితే మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతున్నటువంటి అర్థకామములు 2 త్యజించవలసి వస్తున్నది. అనగా ఇక్కడ మానవులు ఈహ సంపద, పరసంపద పొందాలంటే మీరు ప్రథమంలో ధర్మాచరణ కలిగి ఉండండి, మోక్షము కావాలని పరితపించండి. అప్పుడు మధ్యలో ఉన్నటువంటి అర్థకామములు మీ పాదముల చెంత ఉంటాయి. అర్థమనగా సిరి సంపదలు, కామమనగా సమస్త కోరికలు మీకు సిద్ధింపబడుతాయి. అనగా ఏదనుకున్నారో అన్ని సిద్ధిస్తాయి. సమస్త సంపదలు, ఇహ సంపదను, పరసంపదలు మీరు పొందగలుగుతారు. కావున ఈనాడు మనము ధర్మాన్ని వదిలేస్తున్నాడు జీవుడు, మోక్షాన్ని వదిలేస్తున్నాడు, అర్థకామముల వైపు పరిగెడుతున్నాడు. నాకు సిరి సంపదలు కావాలా, నా సమస్త కోరికలు సిద్ధించాలని లేచింది మొదలుకొని పరిండ వరకు పరితపిస్తూనే ఉన్నాడు. అందువల్ల అవి ఎప్పుడు దాసుడు డబ్బు డబ్బు డబ్బు, కోరికలు కోరికలు నెరవేరాలని ఏ సంపదల నిమిత్తమే పరిగెడుతున్నటువంటి వారికి అవి ఎప్పుడు ఒకల్లా ప్రాప్తించినా తుటిలో అవి నిన్ను వదిలేసి వెళ్ళిపోతాయి. ధర్మాన్ని ఆచరిస్తూ దైవ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషునికి అర్థకామములతో పాటు నీకు మోక్షము సిద్ధిస్తుంది. నువ్వు ధర్మాచరణ కలిగినందువల్ల దైవానుగ్రహాన్ని పొందుతున్నావు. నువ్వు భవబంధ విముక్తుడవైపోతున్నావు. ఈహ సంపద, పరసంపద నీవు పొందగలుగుతున్నావు. అందుకోసమే ఇహ సంపద, పరసంపదలు పొందాలంటే మీరు ధర్మాచరణ కలిగి ఉండండి, దైవ చింతన చేసుకోండి. ఊర్ధ్వభావురు వదశ్యామనసకస్య శృణోతి మాం ధర్మాదర్థస్య కామస్య సధర్మ కిం న సేవ్యతే. ఇది మహాభారతంలో వేదవ్యాస భగవానుల వారు చెప్తారు. కొంచెము మార్చి భాగవతము, భారతము, అష్టాదశ పురాణముల యందు కూడా అక్కడక్కడ శాస్త్రముంది శ్లోకము ఉండే ఉన్నది. మహర్షులు వచించినారు. 2 చేతులు పైకెత్తి వేదవ్యాస భగవానుల వారు మహాభారతంలో చాటినారు. ఆనాడు మానవాళికి, ఓ మానవులారా, మీరు కేవలము అర్థము, సంపద పొందాలా, ఇహ సంపదలు కావాలని, సమస్త కోరికలు సిద్ధింపచేయాలని అహర్నిశలు పరితపిస్తున్నారు. కానీ అదే ఆచరణ పరితపిస్తున్నారు. ధర్మాచరణ కలిగి పరితపిస్తూ అట్టిసే నిష్కామ కర్మయోగులై విహరించినందువల్ల, ధర్మాచరణ కలిగి మీరు విహరించినందువల్ల నిష్కామ కర్మయోగులై పరితపిస్తూ అట్టి పనులు చేసినందువల్ల, నిష్కామ కర్మయోగులై అట్టి నిష్కామ కర్మలు చేసినందువల్ల
మోక్షము కావాలని పరితపిస్తూ ఆ దైవ చింతన చేసినందువల్ల మీకు సమస్త సంపదలు, సమస్త కోరికలు మీ పాదముల చెంతుండి అది మమ్మల్ని స్వీకరించుమని పరితపిస్తుంటాయని 2 చేతుల పైకెత్తి వేదవ్యాస భగవానుల వారు మహాభారతంలో చాటినటువంటి మహాశ్లోకం ఇది. ఊర్ధ్వభావుర్వదశ్యామనచకశృణోతి మాం ధర్మాదర్థస్య కామస్య సధర్మ కిం న సేవ్యతే. మీరు ధర్మార్థ కామ మోక్షములు మీరు పొందాలంటే ధర్మాచరణ కలిగి దైవ చింతన చేసుకోండి. మోక్షం కావాలని పరితపిస్తూ ధర్మాచరణ పరాయణులై మీరు పరితపించినందువల్ల అర్థకామములు మీ పాదముల చెంత ఉంటాయి. నా మాట నమ్మండి. మీరు దైవాన్ని వదిలేసి, ధర్మాన్ని వదిలేసి డబ్బు నాకు సమస్త కోరికలు నెరవేరాలంటే అవి జన్మలు మీకు నెరవేరై మీరు అధర్మ కార్యక్రమములు చేసేవి సిద్ధింప చేసుకున్నారనుకో, అవి అధర్మ మార్గంలో పోతూ దైవాన్ని ధర్మాన్ని వదిలి మీరు సిరి సంపదలు సంపాదిస్తే అవి జొన్న వరి వేసినందువల్ల 4 నెలల్లో పంట బండి ఎలా కృల్లిపోతున్నదో, రూపునామములు లేకుండా పోతుందో, అట్ని అధర్మంతో సంపాదించిన సంపదలు వరి, జొన్న, సజ్జ ఇవన్నీ వేసినందువల్ల 4 నెలల్లో పండి రూపునామా లేకుండా ఎలా పోతున్నాయో, అధర్మంతో సంపాదించిన సంపదలు అన్నీ కూడా నీతోటో వెళ్ళిపోతాయి, తరతరాల వరకు ఉండయి, అప్పుడే వెళ్ళిపోతాయి. నువ్వు ఉండగానే ఏ సంపద అధర్మంతో సంపాదించి ఎలా సంతోషపడుతున్నావో, నువ్వు పొయ్య లోపలను నువ్వు ఏడుస్తూ పోతావు. ఏ చిల్లి గవ్వ కూడా నీకు దక్కదు. ధర్మాచరణ కలిగి సంపాదించిన సంపదలు కూడా మామిడి చెట్టులాంటివి, పనస చెట్టులాంటివి, చింత చెట్టులాంటివి. అవి మొక్క పెట్టినప్పుడు మాత్రము నీకు శ్రమ తప్ప మేకలు రాగలకుండా కంపలు వేయాలా, ఎరువు వేయాలా, దానికి నీరు పోస్తూ శ్రమిస్తూ కష్టపడి 5 సంవత్సరాలు కష్టపడి చేసినందువల్ల నీకు పూతొచ్చి పిందెలు కాయలు కాచి నీకు ఫలాదులను ఎలా ఇస్తున్నదో, ఆ వృక్షము అప్పుడే కాదు, తరతరాలు నీకే కాదు నీ తరతరాదులకు ఏ విధంగా నీకు ఫలాదులను ఇస్తూ ఉన్నదో, ధర్మ మార్గంలో పయనిస్తూ సంపాదించిన సంపదలు తరతరాలకు ఉంటాయి. అవి పొమ్మన్నా పోవు, మీ వెంబడే పరిగెత్తుకుంటూ వస్తాయి తరతరాల వరకు. అట్టి ధర్మ సంపద అని మహర్షులు తెలియచేసిన దివ్య సందేశం ఇది. అందుకోసము అధర్మ మార్గంలో మీరు పయనిస్తూ పంచభక్ష పరమానాదులు తిన్నా అది విషంతో సమానమే. ధర్మ మార్గంలో పయనిస్తూ అంబలి త్రాగినా అది అమృతంతో సమానమన్నారు మలయాళ స్వాముల వారు. అందుకోసమే ధర్మ మార్గంలో పయనిస్తూ ఉన్నటువంటి ఆ ధర్మ మార్గంలో సంపాదించిన సంపద తిన్నా నీకు ఆరోగ్యం కలిగిస్తుంది, ఆనందము కలిగిస్తుంది. అధర్మ మార్గంలో పయనిస్తూ సంపాదించిన సంపదలన్నీ కూడా అవి నీకు అశాంతిని కలిగిస్తుంది, రోగాలు కలిగిస్తుంది, నీకు మనశ్శాంతిని కలిగించదు. అణువంతా కూడా విషపూరితంగా మారిపోతుంది. శరీరాలు, మనసు, బుద్ధి, చిత్తం అన్నీ కూడా నీకు ప్రశాంతత కలిగించలేవు. ధర్మంతో కూడుకున్నటువంటి అన్నం తింటేనే నీకు ప్రశాంతత కలుగుతుంది, పరమాత్మ చింతన చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే ధర్మ మార్గంలో పయనించు, ధర్మాచరణ కలిగి సంపాదించిన సంపదనే నీ సంపద. అధర్మ మార్గంలో పోతూ సంపాదించిన సంపద అన్ని కూడా నిర్మూలనమైపోతుందని వేదవ్యాస భగవానుల వారు మహాభారతంలో చెప్పిన దివ్య సందేశం ఇది.